India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. శ్రీదేవి గారు ఈ మధ్య కాలంలో ఎక్కువ నడవట్లేదు, ఏమన్నా అంటే నాకు నీ పెయిన్స్ ఉన్నాయంటారు. అసలు యోగాలో నీ పెయిన్స్ని తగ్గించుకోవచ్చా? అసలు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ నీ పెయిన్స్ అనేవి రావు? ఫుడ్ గురించి పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం. నీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే చిన్నపిల్లలకి వస్తున్నాయి, పెద్దవాళ్ళకి వస్తున్నాయి అనుకుంటున్నాం కదా. ముఖ్యంగా నీ అనేది ఒక కాంప్లెక్స్ జాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఫీమర్ అనే లాంగ్ బోన్, ఇక్కడ నుంచి టిబియా అనే ఒక బోన్ మధ్యలో నీ క్యాప్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి షాక్ అబ్జార్బర్స్గా మెనిస్కస్ పనిచేస్తుంది. దీని అన్ని జాయిన్ చేయడానికి లిగమెంట్స్, టెండాన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈ ఒక్క జాయింట్ కి చుట్టూ మస్కులర్ సపోర్ట్ ఉండదు. చూడండి, నేను ఇప్పుడంతా బోన్ జాయింట్ గురించి చెప్పాను. దీనికి మస్కులర్ సపోర్ట్ ఉండదు కాబట్టి దీన్ని ఎవరు కాపాడాలి అంటే క్వాడ్రిసెప్స్ అంటే ఫ్రంట్ థై మసిల్ ఉంటుంది కదా, ఇది బ్యాక్ ఆఫ్ ద థై అండ్ దెన్ కాఫ్ అండ్ దెన్ గ్లూట్స్, ఇవి అన్ని స్ట్రెంథనింగ్ చేస్తేనే, అంటే మీకు యాంకిల్లో ఇన్స్టెబిలిటీ ఉన్నా, హిప్లో ఇన్స్టెబిలిటీ ఉన్నా నీ పెయిన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఎక్కువగా కూర్చుంటున్నాం లేదంటే ఎక్కువగా నించుంటున్నాం, ఏదో ఒక పని కన్సిస్టెంట్ గా ఒకే రకంగా పెద్ద మార్పులు లేకుండా, అయితే బరువు ఒకవైపు వేసేయడం, ఇట్లా చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఈ జాయింట్ మీద ఒక రకమైన ఒత్తిడి పడుతుంది. అది మీరు పోర్ పాస్చర్ కావచ్చు, జస్ట్ కొంచెం ట్విస్ట్ అవ్వచ్చు. ఇది స్పోర్ట్స్ వాళ్ళకి వెళ్ళారనుకోండి, స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. తర్వాత మనకు ఓవర్ వెయిట్, ఒబెసిటీ, ఈ బరువు అంతా ఈ జాయింట్ మీద పడిపోవడం. తర్వాత మనకు ఫుడ్ గురించి వస్తే ఏంటంటే, మనం తీసుకునే దాంట్లో కాల్షియం ఉన్నా కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా అని. కాల్షియం ఎప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందంటే, మీ బాడీలో వైటమిన్ డి కరెక్ట్గా ఉంటేనే బాడీలో అబ్జార్ప్షన్ సరిగా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కామన్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎండ ఉన్నా కూడా వైటమిన్ డి లేదు మనకి. వైటమిన్ డి లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు క్రియేట్ సమ్ టెన్షన్ ఆన్ యువర్ బోన్ త్రూ అవుట్. లేకపోతే ఏమవుతుంది అంటే, మీరు బోన్ మీద టెన్షన్ క్రియేట్ చేయలేదనుకోండి, ఆ బోన్ ఫార్మేషన్ సెల్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. అప్పుడు బోన్ డెన్సిటీ పెరగదు, అరిగిపోతుంది, గుల్లబారిపోతుంది. ఆస్టియోపొరాసిస్ అవ్వచ్చు. ఇంకా అలాంటి గుల్లబారిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు బ్రెటిల్గా ఉన్న కర్రని విరవడం చాలా కష్టం. చూడండి, ఈ మధ్యలో ఉండే కార్టిలేజ్ జరిగిపోతుంది. ఇది డీజనరేటివ్ చేంజెస్ అంటాం. ఈ ఎప్పుడైతే కార్టిలేజ్ జరిగిపోతుందో, ఈ పైన ఉన్న జాయింట్, ఈ జాయింట్ మధ్య కుషనింగ్ పోతుంది అనమాట. అవి దానిలో రాపిడ్ వస్తుంది, మీకు నొప్పి వస్తుంది, నడవలేరు, లింప్ అవ్వచ్చు, వంకర పడచ్చు. ఆ లింప్ అయితే మళ్ళీ ఆ వెళ్ళి లిగమెంట్స్ ను, మెనిస్కస్ మీద పడుతుంది, అవి టేర్ అవడానికి అవకాశం ఉంది. ఓవర్ ఫ్లెక్షన్, ఓవర్ యూసేజ్, ఓవర్ ఎక్స్టెన్షన్ కూడా చేయకూడదు. నీ పెయిన్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు. కానీ స్ట్రెంథనింగ్ మీరు త్రూ అవుట్ చేసుకుంటే ఈ జాయింట్ ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో దీనికి ఏమైనా సింపుల్ స్ట్రెచెస్ అలా చేసుకోవచ్చు? డెఫినెట్ గా అండి. మీరు ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి, లేచి నడవడం, లేకపోతే జస్ట్ పాదాలు ఇట్లా చేసి ఇట్లా ఇట్లా అనుకోవడం, అంటే కాళ్ళు చాపేసి యాంకిల్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్, ఇవి సింపుల్ గా, ఇవి జాయింట్ మొబిలిటీకి మాత్రమే. బట్ స్ట్రెంథనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బాడీ మొత్తంలో మసిల్ స్ట్రెంత్ ప్లేస్ మేజర్ రోల్ అండి. సో మనం ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ మనం కేర్ తీసుకుంటే, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండదు. చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, కొంతమంది ఏజ్ అయిపోయిన పెద్దవాళ్ళు ఎక్కువ నుంచి కుకింగ్ చేయలేము అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇమీడియట్గా తగ్గదు కాబట్టి ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఇంట్లో ఉండి ఎవ్రీడే ఒక 10 minutes చేసుకునే టిప్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చిందంటే ఒక అర్థం ఉందండి, వాళ్ళకి డీజనరేటివ్ చేంజెస్ అవి. అవును, కాబట్టి ఇంకా ఫర్దర్ గా డీజనరేట్ అవ్వకుండా ఉండండి. టవల్ ని ఒకటి రోల్ చేసి మోకాళ్ళ కింద జాయింట్ కింద పెట్టి ప్రెస్ చేసి రిలీజ్ చేయడం, అట్లాగా కాస్త. అంటే ఆ ప్రెస్ చేసినప్పుడు కూడా ఈ థై మసిల్ ని కొంచెం లాక్ చేసి, అంటే పుల్ చేసుకొని పైకి టైట్ చేసుకొని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దేనికైనా సర్క్యులేషన్ మూలం. ఇది ఏమంటే దీంతో స్ట్రెంథనింగ్ ఎక్కువ రాదు మీకు, యూఆర్ జస్ట్ మొబిలైజింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద సర్క్యులేషన్. తర్వాత పెద్దవాళ్ళు సిటప్స్ అవన్నీ చేయలేరు, నీ జరిగిపోయిన వాళ్ళు చైర్ సపోర్ట్ తీసుకొని కాళ్ళు చైర్ కి బాగా ఆంచి లేచి కూర్చున్నట్టు, దాంతో ఏమవుతుందంటే నీ జాయింట్ మీద రాదు, ఈ కేవలం క్వాడ్రిసెప్స్ మీద వస్తుంది అనమాట. సిటప్స్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే సిటప్స్ చేసినప్పుడు జాయింట్ ని ఎంగేజ్ చేస్తే రాదు. గ్లూట్ ని, క్వాడ్రిసెప్స్ ని ఎంగేజ్ చేసి కూర్చుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గోడ కుర్చీ వేయడం ఒకటి అస్సలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాస్త పెద్దవాళ్ళైనా సరే
ధైర్యం తెచ్చుకుని ఏదైనా సపోర్ట్ చేసి అక్కడ కనుక మీరు గోడకు వచ్చి వేస్తే సింపుల్ స్ట్రెంథనింగ్ అనమాట. ఓకే. ఎవరికైనా పిల్లలు మన చిన్నప్పుడు స్కూల్స్లో వేయించారు కదా, అట్లా వాళ్ళకి ఆటోమేటిక్గా స్ట్రెంథనింగ్ వచ్చేసిండేది. ఓకే, అది కష్టం అనుకుంటా కానీ బేసిక్గా మనకి ఉపయోగపడే ఏదైనా మైండ్ సెట్ మనం కాసేపు నేనేమనుకుంటానంటే మీరు చేయలేను అనిపించినప్పుడు ఇంకా నాకు వల్ల కావడం లేదు కూర్చోడం అనుకున్నప్పుడు ఇంకొక 5 కౌంట్లు లెక్క పెట్టండి. సో మీరు సపోజ్ ఇవాళ 30 seconds మీరు కూర్చోలేని అనుకున్నారు, 30 seconds తర్వాత 5 counts లెక్క పెట్టుకుని కూర్చున్నారు, దట్ బికమ్స్ 35 seconds. రేపు అవుతుంది 35th second అప్పుడు మీ బాడీ చెప్తాను నేను ఇంకో కూర్చోలేనని, ఇంకో 5 seconds పెంచండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు మైండ్ అండ్ బాడీని సింక్రనైజ్ చేసి ఆటోమేటిక్గా స్ట్రెంథనింగ్ తీసుకొచ్చేస్తున్నారు. ఏదైనా స్టేబుల్ అంటే స్టేయింగ్ ఇన్ ద పొజిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోర్ దెన్ మూవింగ్. మూవ్ చేస్తుంటే అది ఎక్సర్సైజ్ అవుతుంది, స్టే చేస్తే అది ఆసనం అవుతుంది, సింక్రనైజ్ చేస్తే పర్ఫెక్ట్ అది బ్రెత్ తోటి. అంటే ఫుడ్ డైట్ ఎలా తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇటువంటి ప్రోటీన్ రిచ్ అంటే బయట మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్స్ కాకుండా మనకు చక్కగా ఇంట్లోనే సంపూర్ణ ఆహారం అంటే మన ఆకుకూరల్లో కాయగూరలో మంచిగా వచ్చేది, ముఖ్యంగా వైటమిన్ డి, B12 రెండు చూసుకోవాలి. ఈ రెండు సరిగ్గా ఉంటేనే మీకు ఏదైనా అబ్జార్ప్షన్ సరిగా ఉంటుంది. ఈ రెండు ఉంటే అన్ని సెట్ అవుతాయంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఈ రెండింటిని బ్యాలెన్స్ అన్నారు కదా, మీరు పీరియడ్స్ అనే కాదు వైటమిన్ B12 కానీ డి డెఫిషియన్సీ ఉంటే ఎక్స్ట్రీమ్ డిప్రెషన్, లోన్లీనెస్ ఫీల్ అవడం, ఏడ్ చేయడం, లేకపోతే నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ ఈ రెండు డెఫిషియన్సీస్ వల్ల కూడా బాగా వస్తాయి. ఓకే, అది ముందు మీరు చూసుకోవాలి ఎంత వస్తుంది అంటే ముందు వాటిని దానికి ఒక రెగ్యులర్ డోసేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని చక్కగా ఫాలో అయితే బాగానే మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.